Use headphones for better experience. Kalaipuli Yastamal presents Recreations. STR. రెడీ మాట్లాడు సార్. మాట్లాడండి. ఓకే సార్, నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్ళు, సచ్చినోళ్ళు, స్థలం, పేరు, టైము, ఊరు మొత్తం రియాలిటీయే. Okay. కానీ మీరు అట్లా చూపించకండి. అదే ఈ మామూలుగా ఒక కార్డ్ వేస్తా ఉంటారుగా, ఈ సినిమాలో వచ్చేదంతా ఒకటి బోటకం అని, అట్లాంటి ఒక కార్డ్ వేసి. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పబోయే మ్యాటర్లో సగానికి పైన ఇంకా కోర్టులోనే ఉంది సార్. నా పాటికి సిల్లిగా నేను నిజం చెప్పబోయే, మీ పాటికి మీరు సీరియస్ గా సినిమా తీశారనుకోండి, ఓహో, సీన్ సితారే. Nelson. ఏంట్రా ఇది? మనం ట్రెండ్ మార్చిపోతున్నాం కదా సార్. ఎందుకు మార్చాలరా? బానే వెళ్తుంది కదా. అదే నీకు అర్థం కాదు. సార్, అందుకే ఇటేనండి సార్. అంటున్నావా? సార్ చెప్పండి సార్. ఈ మ్యాటర్ గానీ బయటకు వచ్చింది అనుకోండి, మనలాంటి ఇన్నోసెంట్లు మాత్రమే కాదు సార్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, లాయర్లు, అంతెందుకు కొంతమంది జడ్జీలు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉండాలి. అందుకే చెప్తా ఉండ ఆ కార్డు ఏమని వేసారనుకోండి, నాకు సేఫ్టీ, మీరు ఫ్రీగా సినిమా తీయొచ్చు. ఒకవేళ అది నిజమైనా కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏ ప్రశ్నలు వేయరు. మంచి ఐడియా సార్, ఫాలో అవుతాను. సార్ తర్వాత మనకేసే, నేను పోయేసి వచ్చి మొత్తం డీటెయిల్ గా చెప్తా. ఎవరు వీడు? సార్, మన దేశంలో ఎవరు సార్ నటించబోతున్నారు? మీ మైండ్ లో ఎవరో ఉండుంటారా? ఎన్టీఆర్ చేత చేయించండి సార్, పెర్ఫార్మెన్స్ కుమ్మొదులు పెడతాడు. మా పని మేము చూసుకుంటాం, మీ పని మీరు చూసుకోవడానికి లేట్ అయితే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా వేయి. త్వరగా రావయ్యా. ఏమయ్యా, నేను చెప్పింది గుర్తుంది కదా? ఉంది, అది అలాగే చెప్పు. చెప్తాను సార్. తన స్టోరీయే సినిమాలో తీస్తున్నాడు. సార్ రిస్క్ తీసుకోకుండా ఎలా రిస్క్ దొరకదంట. ఈ డైలాగ్ నీ సినిమాలో పెట్టుకుంటావా? నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. అక్యూస్డ్ తరపు లాయర్ని నేనే. ఒకే రాత్రి 3 హత్య చేశావని పోలీసులు నీ మీద కేసు ఫైల్ చేశారు. నువ్వు ఆ నేరాన్ని ఒప్పుకుంటున్నావా? వాళ్ళు చెప్పే మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. ఆ రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళానమ్మా. ఆ మర్డర్ జరిగినప్పుడు నేను ఊళ్ళోనే లేనమ్మా. Anirudh. నేను ఫస్ట్ టైం ఇలా సింబుని కంప్లీట్ మాస్ రోల్ చూడడం. అది పచ్చి అబద్ధం అమ్మా. అక్యూస్ ని పట్టుకోలేక సినిమాకి వెళ్ళొస్తున్న నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారమ్మా. ఇది 100% బనాయించిందమ్మా. నేను నిరపరాధనమ్మా. ఎవరు నరికేశారా? చూడండి ఎవడికొచ్చిందిరా? అయ్యో అన్నా అన్నా రండ్రా, రాగుపడుతున్నాడు, కొత్త తేలుతున్నాడు. చూడండి చూడండి రా.
Story tale from the world of Vada Chennai. సామ్రాజ్యం. సో వెట్రిమారన్ సామ్రాజ్యం తమిళ్లో అరసన్ అఫీషియల్ ప్రోమో వీడియో రిలీజ్ అయింది. సో వెట్రిమారన్ బేసిక్లీ ఆ తమిళ్ డైరెక్టర్. సో తను తమిళ్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ చాలా మందికి తెలిసిన పేరు వెట్రిమారన్. సో వెట్రిమారన్ చాలా పాపులర్ అని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ హిస్ యూనిక్ వే ఆఫ్ సినిమా మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో అలాంటి వెట్రిమారన్ ఇప్పుడు మన సింబు అలియాస్ ఎస్టీఆర్తో కలిసి అండ్ మన రాక్ స్టార్ మ్యూజికల్తో పాటు మన వెట్రిమారన్స్ మాస్టర్ పీస్ వడా చెన్నై సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక భాగంగా ఈ సినిమా 'అరసన్' రాబోతుంది. సో రిలీజ్ అయిన ఈ 5 నిమిషాల ప్రోమోలో వడా చెన్నై అనే ప్రపంచంలో ఒక గ్యాంగ్‌స్టర్ కథనైతే చూపించారు. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఐ వాస్ కంప్లీట్‌లీ లాస్ట్ ఇన్ దట్ స్టోరీ టెల్లింగ్. అంటే ఒక ఒక ఫ్లోలో వెళ్తుంటది. తను చూపించిన ఈ 5 నిమిషాల ట్రైలర్‌లో. సో మన సింబు ఈ ట్రైలర్‌లో లైక్ తను చెయ్యని మర్డర్‌లలో తను క్రిమినల్‌గా లైక్ కోర్ట్‌లో ట్రయల్స్, హియరింగ్ అన్ని జరుగుతుంటాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ వాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. తను చెప్పేదానికి, ఫ్లాష్ బ్యాక్‌లో జరిగేదానికి అసలు సంబంధం ఉండదు. ఇక్కడ తను మర్డర్‌లు చేయలేదన్నారు. దానికి తగ్గట్టు కాంట్రాస్ట్‌గా ఫ్లాష్ బ్యాక్‌లో తనే లైక్ ఆ మర్డర్‌లు చేస్తున్నట్టు చూపించారు. విచ్ షోస్ మన వెట్రిమారన్స్ గారి కంప్లీట్ డిఫరెంట్ నరేటివ్ స్టైల్. అండ్ వడా చెన్నై సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి మన ధనుష్ కూడా క్యామియో చేయొచ్చు ఈ సినిమాలో. కానీ లింక్ మాత్రం పక్కా ఉండుద్ది. సో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్టీఆర్ ఫర్ ఎస్టీఆర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎన్టీఆర్ అయితే లాంచ్ చేశారు. సో ఇట్ వాస్ గుడ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెఫరెన్స్ కూడా ఈ ట్రైలర్‌లో ఎన్టీఆర్ రెఫరెన్స్ కూడా యాడ్ చేశారు. సో యాక్టింగ్, పెర్ఫార్మన్స్ అంటే గుర్తుకొచ్చే 3 లెటర్స్ ఎన్టీఆర్. సో అలాంటి ఎన్టీఆర్ రెఫరెన్స్‌ని వెట్రిమారన్ సినిమాలో అది మన సింబు నెల్సన్‌కి చెప్పడం, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ఇరగదీయగలడు అని చెప్పడం వాస్ అబ్సల్యూట్ సినిమా. ఆ బిట్ వాస్ రియల్లీ గుడ్. సో తమిళ్‌లో ఎన్టీఆర్ బదులు ధనుష్‌ని వాడారు. బికాస్ హి ఈస్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ పెర్ఫార్మర్. ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ యాస్ వెల్. ట్రైలర్ వాస్ రియల్లీ గుడ్. అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుండే. అండ్ వాట్ ఐ లవ్డ్ వాస్ సింబుస్ సెకండ్ లుక్. తన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో లుక్ వచ్చే హెయిర్ స్టైల్ గానీ, ఆ బ్లడ్ బాత్‌తో తను వచ్చే విధానం గానీ చాలా అంటే చాలా బాగుండే. సో వి విట్నెస్డ్ ధనుష్ ఇన్ 'అసురన్' అండ్ వడా చెన్నై. 'అసురన్‌లో' ధనుష్ బ్లడ్ బాత్‌తో వచ్చే ఆ సీన్ గానీ, వా అసుర ఆ సీన్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో ఇట్స్ టైమ్ టు సీ అండ్ విట్నెస్ మన ఎస్టీఆర్ ఇన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ మాస్ అపియల్ రోల్. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో అని.